కడప రిమ్స్ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడి ఆసుపత్రిని నమ్ముకొని పనిచేస్తున్న మహిళా కార్మికులు ఇప్పుడు ఉద్యోగ భద్రత కోల్పోతామనే భయంతో నిరసన చేపట్టారు. సుమారు 60 మంది మహిళా కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా రిమ్స్ను నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఒక్కసారిగా వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లాలి అంటూ కార్మికులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. నగరంలో ఉన్నటువంటి రిమ్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను ఒక్కసారిగా నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని చెప్పి వీళ్ళకి ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇక్కడైతే కనుక మహిళలు దాదాపుగా 60 మంది మహిళలు పూర్తిస్థాయిలో కూడా ఇక్కడైతే కనుక పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న కార్యక్రమం ఉంది. అయితే ముఖ్యంగా దాదాపుగా వీళ్ళకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వీళ్ళైతే కనుక దాదాపు ఇప్పటికీ 3 నెలలు కావస్తున్నా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వేతనాలు కూడా ఇప్పటికి వేయలేదు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ మహిళలు ఎంతోమంది ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఏంటి మాకు న్యాయం జరగలేదు సార్, మాకు న్యాయం జరగలే. మేము ఇన్ని రోజుల నుంచి పని చేస్తున్నాము. మాకైతే ఈ సార్ వాళ్ళ దగ్గర తిరిగి నెల నుంచి తిరుగుతున్నాము. మాకు 3 నెలలు జీతాలు పడలే. ఏ సార్ దగ్గర పోయినా మాకు తెలియదు, పైనుంచి వచ్చింది, చంద్రబాబు కాడ నుంచి వచ్చింది, సీఎం కాడ నుంచి వచ్చింది, అదే మాట జరుగుతుంది. మాకైతే ఏ కోర్టుకు పోయినా న్యాయం జరగలే. అది న్యాయం జరగాల. మేము ఇక్కడ వర్క్ చేసినాం, 20 ఏళ్ల నుంచి చేసినాం. 20 నుంచి చేసంటే ఇప్పుడు వచ్చేసి వద్దు, మీరు 50 ఏళ్ళ వాళ్ళు వద్దు, 8వ తరగతి చదివిన వాళ్ళు సర్టిఫికేట్ కావాలంటారు. చదువు లేకునే కదా ఈ గబ్బు పని చేస్తున్నాము. మిమ్మల్ని తొలగిస్తామంటారా? అవును సార్, ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఇక్కడ పని చేస్తున్నాం సార్. మేము కష్టకాలంలో కష్టకాలంలో కూడా నా కరోనా వచ్చి నేను పడిపోయినా కూడా మళ్ళీ తెప్పులు కొంచెం సాగు బతుకుల్లో ఉన్నా కూడా నా డ్యూటీ పోతుందని ఇక్కడ డ్యూటీ చేసిన సార్. నేను ఈరోజు మిమ్మల్ని 50 ఏళ్ళు ఉన్నాయి, మీకు 60 ఏళ్ళు ఉన్నాయని, అంత ఆధార్ కార్డులో తప్పు ఉంది అని మమ్మల్ని తొలగాలని చూస్తున్నారు సార్. మేము కష్టకాలంలో మేము ఏం తిని బతకాలి సార్. అంటే అమ్మా, మీరు రిమ్స్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారమ్మా, ఎందుకు ఇంత చేస్తున్నారు? ఈరోజు ఎందుకు చేస్తున్నాం ఇక్కడ పని? కరోనాలో కూడా మేము చావు బతుకుల్లో పని చేస్తున్నాం ఇక్కడ. అప్పుడు ఈ నాయకులందరూ ఎక్కడ పోయినారు? మా పానం మీద మా బిడ్డలకు కానీ ఆశ వదులుకొని మేము ఇక్కడ పని చేసినాం. అప్పుడు మేము మా పానం ఏమన్నా అయింటే మా పిల్లలు మా భర్తలు ఎక్కడ పోయిందరు? కాంట్రాక్టర్లు వాళ్ళే చేస్తున్నారు సార్. ఇప్పుడు ఫస్ట్ 60 ఏళ్ళను తీసేసినారు, మళ్ళీ 50 ఏళ్ళను 45 ఏళ్ళను కూడా సర్టిఫికెట్లు కావాలంటారు, ఆధార్ కార్డు కూడా ఏదో నెంబర్ కావాలంటారు. ఆ మొత్తాన్ని తీసేయాలని చూస్తాను. ఇప్పుడు మా ప్రాబ్లం ఏమో మీరు చెప్పాలా? అది ఎప్పుడు లేని విధంగా ఈరోజు మీకు కొత్త డిమాండ్లు ఆధార్ కార్డులు కావచ్చు, సర్టిఫికెట్లు కావాలంటారు. ఏమంటారు మీరు? సార్, ఈ పద్మావతి కంపెనీ వచ్చినాంచి ప్రతి ఒక్క వర్కర్ని టార్చర్తో చంపుతారు. కనీసం 50 ఏళ్ళలో అప్పుడు కరోనాలో చేయలేదా సార్? ప్రాణాలు పోగొట్టుకొని కష్టపడి పేషెంట్ల కోసం ఎంత శ్రమపడి బాత్రూములు కడిగి, చదువుకునే వాళ్ళు అయితే బాత్రూములు వచ్చి కడుగుతారా సార్? మరి ఇంతగా శ్రమపడి అందరూ కష్టపడి పనిచేస్తా అంటే ఏ కాంట్రాక్టర్ వచ్చినా అందరినీ ఇట వర్కర్లను ఇబ్బంది ఎవరు పెట్టలే. ఈ పద్మావతి కంపెనీ వచ్చినాంచి ప్రతి ఒక్క వర్కర్ని టార్చర్ పెడతాండ్రు. కనీసం జీతాలు కూడా 3 నెలల నుంచి జీతాలు ఇలా ఏం తిని బతుకుతా సార్? ఇచ్చే 14,000 జీతం అన్నాడు. కనీసం 10,000, 8,000, 10,000, 8,000, 9,000 వేసి కళ్ళ తుడిసారు. ఏమని అడిగితే అదే ఏమో చూద్దాంలేమా మళ్ళీ తర్వాత వేద్దామంటాడు. 5 ఆపులు అయితే కనీసం 3 ఇచ్చాడు. 3 ఏం సార్ మాకు ముందు నుంచి 5 కదా అంటే, అంతే మేము ఇచ్చేది అదే మాది. ఉంటే ఉంటే పోతే పో మా జీవోలో ఉండేది అది. అంటే అమ్మా, ఇప్పుడు ప్రధానంగా ఎప్పుడు ఎక్కడ ఈ జీవో లేదు. ఈ జీవో లేకుండా అసలు మేము తొలగించేసాం, మీకు ఉందా అసలు? యా జీవోలో యా చట్టంలో లేదు సార్, యా కోర్టులో లేదు, హైకోర్టులో కూడా లేదు. 50 ఏళ్ళని తీసేయాలని సార్ ముందు 20 సూపర్వైజర్లను తీసేసినారు, మళ్ళీ 60 మందిని 60 ఏళ్ళని తీసేసినారు. మళ్ళీ ఇప్పుడు మీకు 50 ఏళ్ళు ఉన్నాయి, మేము తొలగించేస్తాం అంటున్నారు సార్. 62 ఏళ్ళు ఉంది ఎవరికైనా ఉద్యోగం. 50 ఏళ్ళకి ఎట్ట తీసేస్తారు? అట్లయితే అందరిని తీసేయాలి కదా స్టాఫ్ మొత్తాన్ని. మరి మా వరకు ఎందుకు తీసేస్తున్నారు సార్? అందుకు మాకు న్యాయం జరగాల. రిమ్స్ లో వర్క్ చేసే వాళ్ళను ఎవరిని తీసేదానికి లేదు. మేము ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాం, తీసే హక్కు ఎవరికి లేదు, ఏ అధికారికి లేదు. ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మంది పోతున్నారు. ఎవరు ఇట్టు చెప్పలేదు, ఇల్లు చెప్తున్నారు. ఈ బాధగా మేమందరం కలిసి 150 మంది ఉన్నాం సార్, పాత వాళ్ళం అందరము. ఎప్పుడు లేదు ఇంతవరకు. కాంట్రాక్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు మారుతున్నారు, కానీ ఎవరు మమ్మల్ని తొలగించలేదు. ఇల్లు వచ్చినా నుంచి ఈ టార్చర్ మాకు. ఈ సార్ వాళ్ళే బాధ్యత ఉంటారు, ఆ కంపెనీ వాళ్ళే బాధ్యత ఉంటారు. మాకు సాగు వస్తే మాకు న్యాయం జరిగిన వరకు ఇది మొత్తంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కనుక ఒకటి డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ దాదాపుగా ఆధార్ కార్డును తీసుకోవడం జరుగుతుంది. అలాగే తమ ఏజ్కి సంబంధించినటువంటి 50 సంవత్సరాలకు దాదాపుగా పైబడి ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా తొలగిస్తామని చెప్పి
వీళ్ళైతే కనుక పూర్తిలో మమ్మల్ని ఖచ్చితంగా రిమ్స్ ఏర్పడినప్పటి నుంచి కూడా మేమందరం కూడా విధుల్లో ఉన్నాం, అలాంటిది మమ్మల్ని తొలగిస్తే కనుక పూర్తిలో కూడా ఉద్యమాన్ని కనుక ఉధృతం చేస్తామంటున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తీసుకొచ్చినటువంటి జీవో ఉందో ఆ జీవో కాపీని కూడా వెనక్కి తీసుకోవాలి. అలాగే పద్మావతికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ శానిటైజ్ సంబంధించిన దాన్ని కూడా పూర్తిగా తొలగించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితే కనుక వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం దిగొచ్చి వీళ్ళ గోడును వినిపించుకోవాలని చెప్పి కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.